అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న విషయాన్ని బాగా గమనించండి. ఎప్పుడు కూడా డబ్బు లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని విలువలని ప్రతి ఒక్కరు కూడా వదులుకోవాల్సి వస్తుంది. మహాబ్రాహ్మణుడు అయిన ద్రోణాచార్యులు ఆయన విద్య నేర్చుకునేటప్పుడు ఆయనతో పాటు ద్రుపద మహారాజు కూడా విద్య నేర్చుకుంటా ఉన్నారు ఒకే గురువు దగ్గర. నేర్చుకున్న తర్వాత వారి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు ఒక పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు అశ్వత్థామ అనే ఒక బిడ్డ పుట్టినాడు. ఆ బిడ్డకు ఇతను కటిక పేదరికంలో ఉండిన దానివల్ల ఆ రోజున ఆ బిడ్డకు పాలు కూడా లేకపోతే వాళ్ళ భార్య చెప్పింది, మీ ఫ్రెండ్ రాజు కదండి ద్రుపదుడు, ఆయన్ని పోయి ఒక ఆవు అడగండి బిడ్డ పాలు కోసమని. ద్రుపదుడు పోయి అడిగినాడు, ద్రుపద నా బిడ్డకు పాలు కోసము ఒక ఆవు కావాలని. అసలు నువ్వెవరు ఫ్రెండ్, నాకు అసలు నువ్వెవరు నేనెవరు, నా స్థాయి ఏంది నీ స్థాయి ఏంది, ఆవు లేదు గీవు లేదు వెళ్ళిపో అన్నాడు. ఈయన అదే అతని మీద కక్ష పెట్టుకొని తర్వాత ఇతను పాండవులకి కౌరవులకి విద్యలు నేర్పించిన తర్వాత అర్జునుని ఒక కోరిక కోరినాడు, నాకు గురుదక్షిణగా నువ్వు ద్రుపదుణ్ణి బంధించి రథానికి ముందు కట్టి లాక్కొని రావాలని. తప్పు కదా, ఒక సద్బ్రాహ్మణుడుగా ఇతను ఆ విధమైన కోరికలు కోరొచ్చా? ఇక్కడ అతను విలువలను కోల్పోయినట్టే కదా. ఈ ఎందుకు కోల్పోయినాయంటే ఇంతకుముందు ఇంతే డబ్బు లేదు, అప్పుడు ఒక ఆవు అడిగితే ఆయన ఇయ్యలేదు, ఇంతే కారణం. కాబట్టి డబ్బు లేకపోతే ఇటువంటి విలువలు కోల్పోవాల్సిన పని ఉండదు. డబ్బు కానీ మీ దగ్గర ఉంటే ఇటువంటి విలువ కోల్పోవాల్సిన పని ఉండదు. కాబట్టి అందరూ గమనించండి. ఎందుకంటే డబ్బు అందరూ కరెక్ట్గా అవసరానికి తగినంత ఇంకా కొంచెం మించి కూడా సంపాదించి పెట్టుకోండి, పర్వాలేదు. ఎప్పుడో రాబోయే కష్టం కోసం కొంత సేవ్ చేయండి. చూడు కరోనా వచ్చినప్పుడు అందరూ ఎవరో ఏదో ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ విధమైన పరిస్థితికి వద్దు. మీరు అవసరమైన డబ్బులు అన్ని సంపాదించి పెట్టుకొని లక్షణంగా మీ ఫ్యామిలీతో గడపండి. మీరు డబ్బులు సంపాదించే దానికోసమే నేను డబ్బుల గురించి ఇన్ని వీడియోలు చెప్తున్నాను. ప్లీజ్ గమనించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.